శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 గోవింద గోవింద ఏడుకొండలపాళ వెంకటరమణ గోవింద గోవింద अस्मद्गुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः ஆழ்வார் பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஸ்ரீராம ஜெய ராம ஜெய ஜெய ராம ஸ்ரீராம ஜெய ராம ஜெய ஜெய ராம ஓம் अस्मद्गुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः ஆழ்வார் பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஸ்ரீசைலேசதயா பாத்திரம் தேஹக்யாதிகுணார்ணவம் யதீந்திரபிரவணம் வந்தே ரம்யஜாமாதரம் முனிம் लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मा व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतो अस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता युवतयः सरया विभूति सर्वं यदेवनेमेन मदन्वयानाम् आद्यस्य न कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्धना भूतं सरस्य महदाभयपटनाथ श्री भक्तिसार कुलशेखर योगिवाहन भक्तांशुरेणु परकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् ॐ भगवन्नारायण अभिमतामरूप स्वरूपरूप गुणविभव ऐश्वर्य श्रीरादि अनवधिक अतिशय असंख्येय कल्याणगुणगणां पद्मवनालयां भगवतीं श्रियं देवी नित्यानपायिनी निरवध्यां देवदेव दिव्यमहिषीं अखिलजगन्मातरम् अस्मन्मातरम् अशरण्यशरण्याम् अनन्यशरणः शरणमहं प्रपद्ये ध्यानं वन्दे पद्मकरां प्रसन्नवदनां सौभाग्यदां भाग्यदां हस्ताभ्याम् अभयप्रदां मणिगणैर्नानाविधैर्भूषितां भक्ताभीष्टफलप्रदां हरिहरब्रह्मादिभिस्सेवितां पार्श्वे पङ्कजशङ्खपद्मनिधिभिर्युक्तां सदा शक्तिभिः सरसिजनयने सरोजहस्ते धवलधरां सुगन्धमाल्यशोभे भगवती हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिकरी प्रसीदमह्यम् ॐ प्रकृतिं विकृतिं विद्यां सर्वभूतहितप्रदां श्रद्धां विभूतिं सुरभिं नमामि परमात्मिकां वाचं पद्मालयां पद्मां
శుచిం స్వాహాం స్వధాం సుధాం ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీం అదితిం దీప్తాం వసుధాం వసుధారిణీం నమామి కమలాం కాంతాం క్షమాం క్షీరోదసంభవాం అనుగ్రహబలాం వృద్ధిం అనఘాం హరివల్లభాం అశోకామృతాం దీప్తాం లోకశోకవినాశిని నమామి ధర్మనిలయాం కరుణాం లోకమాతరం పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసుందరీం పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం నమాం పద్మమాలాం దేవీం పద్మినీం పద్మగంధినీం పుణ్యగంధాం సుప్రసన్నాం ప్రసాదాదిముఖీం ప్రభాం నమామి చంద్రవదనాం చంద్రాం చంద్రసహోదరీం చతుర్భుజాం చంద్రరూపాం ఇందిరాం ఇందుశీతలాం ఆహ్లాదజననీం పుష్టిం శివాం శివకరీం సతీం విమలాం విశ్వజననీం పుష్టిం దారిద్ర్యనాశిని ప్రీతిపుష్కరిణీం శాంతాం శుక్రమాల్యాంబరాం శ్రియం భాస్కరీం బిల్వనిలయాం వరారోహామిహేశ్వరే వసుంధరాముదారాంగాం హరిణీం హేమమారుణీం ధాన్యకరేం సిద్ధిం శ్రేణసౌమ్యాం శుభప్రదాం నృపవేస్మగదానందాం వరలక్ష్మీం వసుప్రదాం శుభాం హిరణ్యప్రాకారాం సముద్రతనయాం జయాం నమామి మంగళాం దేవీం విష్ణువక్షస్థలస్థితాం విష్ణుపత్నీ ప్రసన్నాక్షీం నారాయణసమాశ్రితాం దారిద్ర్యధ్వంసినీం దేవీం సర్వోపద్రవవారిణీం నవదుర్గా మహాకాళి బ్రహ్మ విష్ణు శివాత్మికా శ్రీకారజ్ఞానసంపన్నాం నమామి భువనేశ్వరీం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంగురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యగుడుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం మాతృన్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమలగర్భగౌరీ లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే హరే ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే యస్యద్విరిదవక్త్రాద్యా పారిషద్యాపరశతం విఘ్నం నిఘ్నంది సతతం విశ్వక్సేనం తమాశ్రే వ్యాసం వశిష్ఠనప్తారం వ్యక్తైర్పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖదాసం తమోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణే వాసిష్ఠాయ నమో నమః అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే యస్య స్మరణమాత్రేణ జన్మ సంసారబంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే శ్రీవైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మాన్యశేషేణ పావనాని చ సర్వసః యుధిష్ఠిరశాంతనవం పునరేవాభ్యభాషత యుధిష్ఠిర ఉవాచ కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్థువం తక్కం కమర్త్యంత ప్రాప్నుయున్మానవా శుభం కో ధర్మ సర్వధర్మాణాం భవతః పరమో మతః కిం జపన్ముచ్యతే జంతు
जन्मसंसारबन्धनात् श्रीभीष्म उवाच जगत्प्रभुं देवदेवम् अनन्तं पुरुषोत्तमं सुवर्णामसहस्रेण पुरुषस्ततोषिता तमेव चार्जयन् नित्यं भक्त्या पुरुषमव्ययं ध्यायन् सुवर्णमस्यं च यजमानस्तमेव च अनाथिधनं विष्णुं सर्वलोकमहेश्वरं लोकाध्यक्षं सुवर्नित्यं सर्वदुःखादिगो भवे ब्रह्मण्यं सर्वधर्मज्ञं लोकानां कीर्तिवर्धनं लोकनाथं महद्भूतं सर्वभूतभवोद्भवम् एष मे सर्वधर्माणां धर्मो अधिकतमो मतः यद्भक्त्या पुण्डरीकाक्षं स्तवैः अर्चैः नरः सदा परमं यो महत्तेजः परमं यो महत्तपः परमं यो महद्ब्रह्मा परमं यः परायणं पवित्राणां पवित्रं यो मङ्गलानां च मङ्गलं दैवतं देवतानां च भूतानां यो अव्ययपिता यतः सर्वाणि भूतानि भवन्त्यादियुगागमे यस्मिन् च प्रलयं यान्ति पुनरेव युगक्षये तस्य लोकप्रधानस्य जगन्नाथस्य कीर्तिकीरकं तरङ्गधन्वा गदाधर इत्यस्रं तथाङ्गपाणि अक्षोभ्य इति नेत्रं त्रिसामासामकस्राम इति कवचम् आनन्दं परब्रह्म इति योनिः ऋतुः सुदर्शनकाल इति दिग्बन्धः श्रीः विश्वरूप इति ध्यानम् श्रीमहाविष्णुकैङ्कर्यरूपे श्रीगोविन्द गोविन्द गोविन्द श्रीमहाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्धे श्रीश्वेतवाराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे क्रौञ्चद्वीपे रमणकवर्षे ऐन्द्र्यखण्डे अमेरिकादेशे इलियनोय् प्रदेशे चिकागोनगरतः अस्मत् पूजागृहे भगवद्भागवताचार्यसन्निधौ अस्मिन् वर्तमानव्यावहारिक प्रभवादिषष्टिसंवत्सराणां मध्ये श्रीविश्वावसुनामसंवत्सरे उत्तरायणे వచ్చిందా రాలేదు ఇంకా దక్షిణాయనే శ్రీమతి రమణ దక్షిణాయన సంవత్సరే దక్షిణాయనే హిమవంత ఋతో ఇంకా ఋతు మారిందా మారలేదు హిమవంత ఋతో హిమవంత ఋతో దక్షిణాయనే హిమవంత ఋతో పుష్యమాసే ప్రారంభమైంది పుష్యమాసే శుక్లపక్షే చతుర్థ్యాం తిథౌ పుష్యశుక్ల చవితి శుక్ల చతుర్థ్యాం తిథౌ शुभ नक्षत्रे धनिष्ठ नक्षत्रे घनिष्ठ भूयिष्ठ धनिष्ठ नक्षत्रे शुभवासरे बुधवासरे शुभ संध्यायां सायं संध्यायां धनुर्मास व्रतकृत धनुर्मासे नवमदिने गोदारंगनाथयोः अनुग्रहसिद्ध्यर्थं शुभवासरे बुधवासरे शुभसन्ध्यायां सायं सन्ध्यायां भगवद्भागवताचार्य कैङ्कर्यरूपेण श्रीनिवास रामानुज अन्तर्जातीय प्रवचनगोष्ठी सदस्येभ्य सकुटुम्बस्य क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थम् आचन्द्रार्कं वंशाभिवृद्ध्यर्थं मनो अभिलषितकामना सिद्ध्यर्थं सत्सन्तानप्राप्त्यर्थं सत्सन्तान अभिवृद्ध्यर्थं कल्याणपरम्परा सिद्ध्यर्थं राजद्वारे राजगृहे कार्यालये वैद्यालये
विद्यालये वृत्तिव्यापारे सर्वतोमुख अभिवृद्धि सिद्ध्यर्थं भगवद्भागवताचार्य गंगे प्रता सिद्ध्यर्थं सायंकाले हनुमान चालीसा युक्त श्री विष्णु सहस्रनाम स्तोत्र पारायणे पूर्वपीठिका दासराज सत्यवतीर भाण्डासी मंत्रभागं చిరంజీవి శ్రీనివాస ఆచార్యులు శ్రీ పెరుంబుదూరు కందాళ మహోదయ చికాగో నగరతః उत्तरपीठिका उमामशिवान् उमामहेश्वरराव नल्ला महोदय चिकागो नगरतः आचार्यमुखेन करयिष्ये ध्यानम् क्षीरोधन्वत्प्रदेशे शुचिमणिविरसस्यैकते मोक्षिकानां मालाकृप्ताधनस्तस्फटिकमणिभिर्मोक्षिकैर्मण्डिताङ्ग शुभ्रैरभ्रैर्दभ्रैर्विलुषैर्मुक्तभियूषवर्षैः आनन्दीरपुर्यात् हरिणिनगदा शङ्खपाणिर्मुकुन्दः भूपादौ यस्य नाभिर्विहितसुरचन्द्रसूर्यौजनेत्रे यस्य विश्रमसुरा नरखगो भोगी गन्धर्वदैत्ये चित्रं रं रम्यते तं त्रिभुवनवपुषं विष्णुमीशं नमामि शान्ताकारं भुजगसेनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिर्जानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं मेघश्यामं पीतकौशेयवासं श्रीवत्साङ्गं कौस्तुभोद्भासिताङ्गं पुण्योपेतं पुण्डरीकायदाक्षं विष्णुं वन्दे सर्वलोकैकनाथं सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजम्। ओम विश्वं विष्णुर्वषट्कारो भूतभव्यभवत्प्रभुः भूतकृद्भूतभृद्भावो भूतात्मा भूतभावनः भूतात्मा परमात्मा च मुक्तानां परमागतिः अव्ययपुरुषः साक्षी क्षेत्रज्ञो अक्षर एव च योगो योगविदां नेता प्रधानपुरुषेश्वरः नारसिंहो श्रीमान् केशव पुरुषोत्तमः सर्वशिवस्थानुर्भूताधिर्निधिरव्ययः संभवो भावनो भर्ता प्रभो प्रभुरीश्वरः स्वयंभो शंभुरादित्य पुष्कराक्षो महास्वनः अनादिनिधनो दाता विधाता धातुरुत्तमः अप्रमेयो ऋषिकेशा पद्मनाभो मरप्रभुः विश्वकर्मा मनुस्वष्टा स्तविष्टश्च विरोध्रुवः अग्राह्यस्य सदकृष्णो लोहिताक्ष प्रतर्दनः प्रभूतस्थितबुद्धाना पवित्रं मङ्गलं परम् ईशान प्राणदप्राणो ज्येष्ठश्रेष्ठ प्रजापतिः हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमक्रमः अनुत्तमो गिराधरश कृतज्ञकृतिरात्मवान् सुरेश शरणं शर्मा विश्वरेता प्रजाभवः आह संवत्सरो व्याळः प्रत्यय सर्वदर्शनः अजः सर्वेश्वर सिद्धा सिद्ध सर्वाधिरक्षितः विशाखपिरमेयात्मा सर्वयोगविनिश्रितः वसुर्वसुमना सत्यसमात्मा संमितः समः अमोघः पुण्डरीकाक्षो वृषकर्मा वृषाकृतिः रुद्रो भवशिरा बभ्रो विश्वयोनिसुजस्रवाः अमृतशासदस्थानध्वरारोहो महातपः सर्वगः सर्वविद्वानुर्विश्वक्सेनो जनार्दनः वेदो वेदविदव्यङ्गो वेदाङ्गो वेदवित्कविः लोकाध्यक्षसुराध्यक्षो धर्माध्यक्षकृताकृतः चतुरात्मा चतुर्व्यूहः चतुर्दंश चतुर्भुजः भ्राजिष्णुर्भोजनं भोक्ता सहिष्णुर्जगदार्यः अनघो विजयो जेता विश्वयोनिः पुनर्वसुः उपेन्द्रो वामनप्रांशुरमोघशुचिरोर्जितः
अतीन्द्रसङ्गः स्वर्गो धृतात्मा नियमो यमः वेद्यो वैद्यसदा योगी वीरः माधवो मधुः अतीन्द्रियो महामायो महोत्साहो महाबलः महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः अनिर्देशोपश्रीमान् अमेयात्मा महाद्विजित् महेश्वासो मही भर्ता श्रीनिवास सतां गतिः अनिरुद्धसुरानन्दो गोविन्दो गोविदाम्पतिः मरीचिद्दनमोहंसा सुपर्णो भुजगोत्तमः हिरण्यनाभसुतपः पद्मनाभ प्रजापतिः अमृत्युः सर्वदृक्सिंहा सन्धाता सन्धिमान् स्थिरः अजो दुर्मर्शनः शास्ता विस्मृतात्मा सुरारिः गुरुर्गुरुतमो धाम सत्यः सत्यपराक्रमः निमिषो निमिषस्वग्रे वाचस्पतिर्दारधीः अग्रणी ग्रामणी श्रीमान् न्यायो नेता समीरणः सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्ष सहस्रपात् आवर्तनो निवृत्तात्मा समृद्धः सम्प्रमर्दनः आसम्मत्तको वत्नी अनिरोधरणीधरः सुप्रसाद प्रसन्नात्मा विश्वसृग्विश्वभुग्रवो तत्कर्ता सत्कृदुस्साधो जन्मन्नारायणोन्नरः असङ्ख्येयो अप्रमेयात्मा विशिष्ट शिष्टकृच्छिः सिद्धार्थ सिद्ध संकल्प सिद्धिद सिद्धि साधनः विशाही शुभ विष्णु वृषपर्वा वृषोधरः वर्धनो वर्धमानश्च विविक्त सुधिसागरः सुभुजो दुद्धरो वाग्मी महेन्द्रो वसुदो वसु नैकरूपो बृहद्रूपा सुविष्टप्रकाशनः ओजस्तेजो द्वितीधरः प्रकाशात्मा प्रतापनः वृद्धस्पष्टाक्षरो मन्त्रश्चन्द्रांशरभास्करदिः अमृतांशोद्भवो भानो ससबिन्दुसुरेश्वरः औषधं जगतस्येतो सत्यधर्म पराक्रमः भूतभव्यभवन्नाथ पवनः पावनोनलः कामः कामदुत्कान्ता कामः कामप्रदप्रभुः युगादिवृत्तिगावर्तो नैकमायो महासनः अदृश्यो व्यक्तरूपश्च सहस्रीतनन्तयत् इष्टो विशिष्टशिष्टे स शिखण्डेनौचोक्षान् क्रोधः क्रोधगत्कर्ता विश्वबाहुर्महीधरः अच्छिदप्रेतप्राण प्राणदो वासवानुजः अपाम्निधिरनिष्ठानामुप्रमत्तप्रतिष्ठितः स्कन्दस्कन्दधरोदर्यो वरदो वायुवाहनः वासुदेवो बृहद्भानुरादिदेव पुरन्दरः अशोकस्तारणस्तार शूरशौर्यजनेश्वरः अनुकूलसुधावर्ता पत्नी पद्मनिवेक्षणः पद्मनाभोरविन्दाक्ष पद्मगर्भशरीरभित् मारुतिरुद्धवृद्धात्मा महाक्षोगरुडद्वयः अतुलशर्भो भीमा समयज्ञो विरहरिः सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् चमतिञ्जयः वृक्षरो रोहितो मार्गो हेतुर्दामोदरः महीधरो महाभागो वेगवानमितासनः उद्भवक्षोभनो देव श्रीगर्भपरमेश्वरः करुणङ्कारणं कर्ता विकर्ता कानो भुवः व्यवसायो व्यवस्थान संस्थान स्थानदो ध्रुवः वरद्धिः परमस्पष्टा दुष्टपुष्टस्तुभेक्षणः रामो विरामो विरतो मार्गो नेयो नयोनयः वीरशक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः वैकुण्ठपुरुषप्राणो प्राणदर्पणवप्रतो हिरण्यगर्भशत्रुघ्नो व्याप्तो वायुरधोक्षितः ऋतुः सुदर्शनः कालः परमेष्ठी परिग्रहः उग्र संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः विस्तारस्थावरस्थानु प्रमाणं बीजमव्ययम् अर्थो अनर्थो महाकोशो महाभोगो महाधनः अनिर्विन्नस्तविष्टो भूधर्मयूपो महामकः नक्षत्रनेमिरनक्षत्रे क्षमा क्षामस्तमीयः यज्ञो महेन्द्रश्च कजसत्यं सुतान्वितिः सर्वदर्शी निवृत्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमं सुहृदसुमुखः सूक्ष्म सुघोषसुगतसुहृत् मनोहरो जितक्रोधो वीरबाहुर्विदारणः स्वापनशोषो व्यापी नैकात्मा नैककर्मकृत् वत्सरो वत्सलो वत्सी रत्नगर्भो धनेश्वरः धर्मकृद्धर्मे सरक्षरं शिक्षरम् अविज्ञाता सहस्रांश विधाता कृतलक्षणः गवस्तिने सत्त्वस्थः सिंहो भूतमहेश्वरः आदिदेवो महादेवो वेदेवे सोदेवदुद्गुरुः उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्य पुरातनः शरीरभूतवृद्भोक्ता कपीन्द्रो भूरि दक्षिणः सोमपो मृतः सोम गुरुजित्पुरुषोत्तमः विनयो जय सत्यसुन्दो दासारसातुताम्पतिः जीवो विनयिता साक्षी मुकुन्दो मृतविक्रमः अम्भो निधिरनन्तात्मा महोदर्जयन्तकः अजो महारः स्वाभावयोजितानुत्र प्रमोदनः आनन्दो नन्दनो नन्द सत्यधर्मा त्रिविक्रमः महर्षिः कपिलाचार्यः कृतज्ञो मेदिनीपतिः त्रिपथशिरसाध्यक्षो महाशृङ्गकृतां जगत् महावराहो गोविन्द
श्रेण कनकांगदी कुक्षोगवीरो घानो गुप्तशक्रगदाधर वेदास्वांगोजित कृष्णोदर संकर्षणो अर्चिता वरुणो वारुणो वृक्षा पुष्कराक्षो महामनाः भगवान् भगानन्दे वनमालीहलायुध आदित्यो ज्योतिरादित्य सहिष्णु गरिसत्तमः सुधन्वाखण्ड परिशुद्धारुणोद विनत्तद दिवेश्वक् सर्वदिग्ध्यासो वाचस्पतिरयोनिजः त्रिसामासामगस्साम निर्वाणं देशितं विशक् संन्यासकृच्छमस्यान्तो निष्ठा शान्तिपरायणं शुभाङ्गशान्तिरशिष्टा कुमुदको लेशः गोहितो गोपतिर्गोप्ता ऋषभाक्षो ऋषप्रियः अनिवर्तिः निवृत्तात्मा संक्षेप्ताक्षरमकृच्छिवः श्रीवत्सवक्षा श्रीवासा श्रीपरिश्रीमताम्बरः श्रीधश्रीधश्रीनिवासः श्रीनिधिश्रीविभावनः श्रीधर श्रीकर श्रेयः श्रीमान् लोकत्रयाश्रयः सक्षसङ्गसिदानन्दो नन्दिज्योतिर्गणेश्वरः विजितात्मा विधेयात्मा सत्कीर्तिसिंह संशयः उदीर्णः सर्वदश्चक्षुणीशस्थिरः भूषयो भूषणो भूतिर्शोकशोकनाशनः अप्सिष्मान् अचिरकुम्भो शुद्धात्मा विशोधनः अनिरुद्धो प्रवृतः प्रद्युम्नो अमितविक्रमः कालनेमिनाशौरी शूरशूरजनेश्वरः लोकात्मा लोकेश केशव केशिहारी कामदेव कामपाल कामीकान्तकृतागमः अनिर्देशो प्रविष्णो वीरो अनन्तो धनञ्जयः ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्मा ब्रह्म ब्रह्मविवर्धनः ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः महाक्रमो महाकर्म महातेजामहोरगः महाकृतर्महायुज्वा महायज्ञो महाहविः स्तव्यस्तव प्रियस्तोत्रं सुधस्तोतारणप्रियः पूर्णपूरयिता पुण्या पुण्यगीर्तिर्नामयः मनोजवस्तीर्थकरो सुरेता वसुप्रदः वसुप्रदो वासुदेवो वसुमनाभिः सद्गति सत्कति सत्ता सद्बुद्धि सत्परायणः शूरसेनो यदुश्रेष्ठ सन्न्यासस्यामनः भूतावासो वासुदेवः सर्वासनिलयो नलः दर्पः दत्पदो दत्तो देवता अपराजितः विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिर्मूर्तिमान् अनेकमूर्तिरव्यक्तः शतमूर्तिशताननः एकोनैकस्वक्कृत्यमितत्पदवन्तमं लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः सुवर्णवर्णो हेमाङ्गो वराङ्गसन्दनाङ्गदी वीरः वशुवशून्यो घृताशीरतलस्थलः अमानीमानदो मान्यो लोकस्वामी त्रिलोकऋत् सुमेधामेध जोधन्यदत्यमेधाधराधरः तेजो विशो द्वितीयधरः सर्वशस्त्रभृताम्बरः खड्गो निग्रहो विग्रहणैकशृङ्गोदराग्रगः चतुर्मूर्तिश्चतुर्बाहो चतुर्व्यूहो चतुर्गदी चतुरात्मा चतुर्भाव चतुर्वेदविदेकपा समावर्तो निवृत्तात्मा दुर्जयोधृतिक्रमः दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरार्यः शुभाङ्गो लोकसारङ्गो सुबन्धस्तन्तुवर्धनः इन्द्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागमः उद्धव सुन्दर सुन्दररत्नाव सुलोचनः अर्को वाजसंशृङ्गी जयन्त सर्वविजयी सुवर्णबिन्दुक्षोभे सर्ववागी सर्वेश्वरः महारथो महागतो महाभूतो महानिधि कुमुदकुन्दरकुन्द पर्जन्य पावनो अनिदः अमृतांशोऽमृतोपो सर्वज्ञः सर्वतोमुखः सुलभ सुहृद सिद्ध क्षत्रिय क्षत्रदापनः निग्रोधो दुम्बरो अश्वत्थानूरांघ्रिणशूदनः सहस्रार्चि सप्तजिह्नः सप्तैधा सप्तवाहनः अमूर्तिरनुगोचिन्त्य भयकृत् भयनाशनः अनुबृहत्कृतस्थूलो गुणनिर्गुणो महान् अधृतस्वधृतस्य प्रागुंसवं सवद्यनः भारवृत्करितो योगी योगी च सर्वकामदः आश्रमक्षमनक्षामा सुपर्णो वायुवाहनः धनुर्धरो धनुर्वेदो दण्डो दमयितादमः अपराजितः सर्वसहो नियन्ता नियमोऽयमः सत्यवान् सत्य सत्यधर्मपरायणः अभिप्राय प्रियारोहर प्रीतिवर्धनः विहाय सगतिर्ज्योति सुरजऋतुभुः रविर्विरोचनः सूर्यः सवितारविलोचनः अनन्तोदबद्धोक्ता सुरदो नैकदोग्रजः अनिर्विण्णः सुधामर्षि लोकाधिष्ठानमद्भुतः सनातनतमः कपिलकपिरव्ययः स्वस्ति दक्षिणः अराद्रकुण्डली चक्री विक्रम्योज्जलशासनः श्रद्धाधिकः श्रद्धसः विग्रह सर्वरीकरः अक्रूरप्रेषलो दक्षो दक्षिणक्षमिनाम्बरः विद्वत्तमो वीतभया पुण्यश्रवणकीर्तनः उत्तारणो दुष्कृतया पुण्यारुस्वप्ननाशनः वीरः रक्षणः सन्तो जीवनपर्यवस्थितः अनन्तरूपो अनन्तश्रीयजितमन्यर्भयापाः चतुरश्लोकधीरात्मा विदिशो यादिशोदिशः अनादिर्भूर्भुवो लक्ष्मीसुधीरो रुचिरङ्गदः जननो जन्मादिर्भीमो भीमपराक्रमः आधारण्यो धाता पुष्पः सत्प्रजागतः ऊर्ध्वकसप्तदाचार प्राणरत्नमर्पणः प्रमाणं प्राणलयः प्राणदुत्राणजीवनः तत्त्वं दत्तविदेकात्मा जन्ममृत्युजराधिकः
भूर्भुवः स्वस्तरस्तार कविता प्रवितामः यज्ञो यज्ञपतिर्यज्वा यज्ञान्तो यज्ञवाहनः यज्ञबुद्धिज्ञ यज्ञबुद्धिज्ञसाधनः यज्ञान्तकृद्यज्ञगोयमन्नमन्नाद एव च आत्मयोनिस्वयञ्जातो वैखानस्सामगायनः देवकी नन्दः सृष्टाकृतिसपापनाशनः शङ्खपुण्डन्दकी चक्री शार्ङ्गधन्वागदाधरः ताङ्गपाणि अक्षोभ्यः सर्वप्रहरणायः शङ्खपुण्डन्दकी चक्री शार्ङ्गधन्वागदाधरः तथाङ्गप अक्षोभ्य सर्वप्रहरणायः श्री सर्वप्रहरणाय ओम नमः इति वनमाली गदीशारङ्गी शङ्खी चक्री च नन्दकी श्रीमान् नारायणो विष्णु वासुदेव अभिरक्षतु वनमाली शारङ्गी शङ्खी चक्री च नन्दकी श्रीमान् नारायणो विष्णु वासुदेव अभिरक्षतु గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. इतीदं कीर्तनीयस्य कैतवस्य महात्मनः नाम्नां सहस्रं दिव्यानाम् अशेषेण प्रकीर्तितं यैदं शृणुया नित्यं यच्चापि परिकीर्तयेत् नाशुभं प्राप्नुयात् किञ्चित् सोमुत्रयः च मानवः. वेदान्तगो ब्राह्मणः स्यात् क्षत्रियो विजयी भवेत् वैश्यो धनसमृद्धः स्यात् स्तोत्रसुखमवाप्नुयात् धर्मार्थी प्राप्नुयात् धर्मम् अर्थार्थी चार्धमाप्नुयात् कामानवाप्नुयात् कामे प्रजार्थी चाप्नुयात् प्रजाः भक्तिमान् सदोत्थाय शुचिसद्गतमानसः सहस्रं वासुदेवस्य नाम्नामेतत् प्रकीर्तयेत् यत् प्राप्नोति विपुलं याति प्राधान्यमेव च अचलां श्रीमाप्नोति श्रेयःमुच्यनुत्तमं न भयं क्वचिदाप्नोति वीर्यं तेजश्च विन्दति भवत्य रोगो द्युतिमान् बलरूपगुणान्वितः रोगार्थो मुच्यते रोगात् भद्रो मुच्येत वन्दनात् भयान्मुच्येत भीतस्थो मुच्येतापन्न आपदः दुर्गाण्यतिरत्यासु पुरुषः पुरुषोत्तमम् सुवन्नाम सहस्रेण नित्यं भक्तिसमन्वितः वासुदेवाश्रयो मत्यो वासुदेवपरायणः सर्वपापविशुद्धात्मा याति ब्रह्म सनातनम् न वासुदेव भक्तानाम् अशुभं विद्यते क्वचित् जन्म मृत्युजरा व्याधि भयं नैवोपजायते इमं स्तवम् अधीयाना श्रद्धा भक्ति समन्वितः विद्येतात्मा सुखशान्ति श्रीभूति स्मृति स्तुभिः न क्रोधो न च मात्सर्यं न लोभो नाशुभा मतिः भवन्ति कृतपुण्यानां भक्तानां पुरुषोत्तमे द्यौतचन्द्रार्कनक्षत्रं खं दिशो भूर्महो नदिः वासुदेवस्य वीर्येण विधृतानि महात्मनः चतुरासुरगन्धर्वं सयक्षोरगराक्षसं जगद्वसे वर्ततेदं कृष्णस्य सचराचरम् इन्द्रियाणि मनोबुद्धि सत्त्वं तेजो बलं धृतिः वासुदेवात्मकान्याहुः क्षेत्रं क्षेत्रज्ञ एव च सर्व आगमनाचारः प्रथमं परिकल्पितः आचारप्रभवो धर्मो धर्मस्य प्रभुरच्युतः ऋषयपितरो देव महाभूतानि धातवः जङ्गमाजङ्गमं चेदं जगन्नारायणोत्सवम् योगो ज्ञानं तदा साङ्ख्यं विद्या शिल्पादिकर्म च वेदाशास्त्राणि विज्ञानम् एतत्सर्वं जनार्दनात् एको विष्णुर्महद्भूतं पृथद्भूता अनेकशः त्रीन् लोकान् व्याप्य भूतात्मा भुङ्क्ते विश्वभुगव्ययः इमं स्तवं भगवतो विष्णो व्यासेन कीर्तितं पठेज्जयेच्चेत् पुरुषश्रेयः प्राप्तुं सुतानि च विश्वेश्वरमजं देवं जगतः प्रभमव्ययम् भजन्ति ये पुष्कराक्षं न ते यान्ति पराभवम् न ते यान्ति पराभवम् ॐ नम इति अर्जुन उवाच पद्मपत्र विशालाक्ष पद्मनाभ सुरोत्तमा भक्तानामनुरक्तानां त्राता भव जनार्दन श्रीभगवानुवाच यो मां नाम सहस्रेण स्तोतुमिच्छति पाण्डव सोऽहमेकेन श्लोकेन सुत एव न संशयः ॐ नम इति व्यास उवाच वासना वासुदेवस्य वासितं ते जगत्त्रयम् सर्वभूतनिवासोऽसि वासुदेव नमोऽस्तु ते श्रीवासुदेव नमोऽस्तु ॐ नम इति पार्वत्युवाच केनोपायेन लघुना विष्णोर्नाम सहस्रकम् पठ्यते पण्डितैर्नित्यम् श्रोतुमिच्छाम्यहं प्रभो ईश्वर उवाच श्रीराम राम रामेति रमे राम मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने श्रीरामनाम वराननम् ॐ नम इति ब्रह्मोवाच
नमोऽस्त्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षि शिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटि युवधारिणे नमः। श्री सहस्रकोटि युवधारिण ओम नमः इति। संजय उवाच यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम। श्री भगवान उवाच अनन्याः चिन्तयन्तो माम् ये जना पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम्। अनन्या चिन्तयन्तो मां ये जना पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम्। परित्राणाय साधूनां विनाशाय च दुष्कृता धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे संभवामि युगे युगे। परित्राणाय साधूनां विनाशाय च दुष्कृता धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे संभवामि युगे युगे। आर्ता विषण्णा शिथिला च भीताः घोरेषु च व्याधिषु वर्तमानाः संकीर्त्य नारायण शब्दमात्रं विमुक्त दुःखा सुखिनो भवन्ति। आत्मा विषण्णा शिथिला च भीताः घोरेषु च व्याधिषु वर्तमानाः संकीर्त्य नारायण शब्दमात्रं विमुक्त दुःखा सुखिनो भवन्ति। यदक्षरपदभ्रष्टं मात्राहीनं तु यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि श्रीमन्नारायणायेति समर्पयामि। इति श्री महाभारते शतसहस्रिकायां संहितायां वयासिक्याम् अनुशासनिक पर्वणि मोक्षधर्मे श्री भीष्म युधिष्ठिर संवादे श्री विष्णु दिव्य सहस्रनाम स्तोत्रं नाम 150 अध्यायः। सर्वं श्रीकृष्णार्पणमस्तु। ओम अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। श्री गुरुचरण सरोज रज निजमन मुकुर सुधारी वर्णव रघुवर। श्री गुरुचरण सरोज रज निजमन मुकुर सुधारी वर्णौ रघुवर विमल जसु जोदायक फलचारी बुद्धिहीन तनुजानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या दिग्मोही हरहु कलेश विकार। जय हनुमान ज्ञान गुण सागर जय कपीसति लोक उजागर रामदूत अतुलित बलधाम अंजनी पुत्र पवन सुतनाम महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वर्ण विराज सुदेश कानन कुंडल कुंचित केश हाथ भद्र ध्वजा विराजे कांधे मोद जने साजे शंकर सोना केसरी नंदन जययुक्ता महाजगबंधन विद्यावान गुणी अजितासुर राम काज करि भेको आतुर प्रभु चरित्र सुनि भेको रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरिसिए दिखावा विकट रूप धरि लंक जरावा
भीमरूपधर असुर संहारे रामचंद्र के काज सवारे लाए सजीवन लगन जियायो क्षीर कबीर हरशिवर लाए रघुपति की नी बहुत बढ़ाई तुम मम प्रिय भरतहि समबाई सास बदर तुम रोज सगावई अत कई श्रीपति कंठ लगावई सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहिसा जम कुबेर दिक्पाल जहाते कभी कोविद कही सके कहाँ थे तुम उपकार सुग्रीव किन्हा राम मिलाए राजपति जिन्हा तुम रोमंत्र भीषण माना लंकेश्वर भई सब जग जाना जुगु सहस्रजो जन पदमानो लील्योत्साहि मधुर पल जानो प्रभु मुद्रिका मेल मुखमाही जल दिलांगिक अचर जनाही दुर्गम काज जगत के जेते सुखम अनुग्रह तुमरे ते राम दुआरे तुम रखवारे हो तन आज्ञा बिनु पैसारे सब सुख लहे तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना आपन तेज समारो आपे तीनों लोक हांकते कापे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासै रोग हरे सब पीरा जपत निरंतर हनुमत बीरा संकट पे हनुमान चढ़ावे मन का वचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमृत जीवन फल पावे चारों जुग परताप तुम्हारा कई परिसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नाम निधि के दाता असुबर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुपति पुर जाई जहाँ जन्म आई भक्त कहाई और देवता चित्तन भरई हनुमत से सर्व सुख करई संकट कटे मिटे सब पीरा जो सुमिरै हनुमत बल बीरा जय 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 हनुमान गुसाई कृपा करो गुरुदेव किनाई जो सत बार पाठ कर कोई छूट है बंदे महासुख होई जो है पढ़े हनुमान चालीसा होए सिद्ध साकी गौरी सा तुलसीदास बुलार चेरा की जय नाथ हृदय महाडेरा पवन तनय संकट हरणा मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसव सुरभूप राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की रामाय रामभद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः राजा रामचंद्र भगवान की जय पवन सुत हनुमान की जय हनुमान चालीसा अंजन श्रीनिवास आचार्य की जय ओम त्वमस्मिन् कार्यनिर्योगे प्रमाणं हरिसत्तमा हनुमन् यत्र मास्ताय दुःखक्षयकरो भव ॐ त्वमस्मिन् कार्यनिर्योगे प्रमाणं हरिसत्तमा हनुमन् यत्र मास्ताय दुःखक्षयकरो भव सीता लक्ष्मण भरत शत्रुघ्न हनुमत समेत श्री रामचंद्र भगवान की जय पवन सुत हनुमान की जय आदि की आनंद की जय భగవతులందరికీ కూడా అనేక మంగళ శాసనాలు చేస్తూ ఈ ధనుర్మాసంలో మనం అందరం ధనుర్మాసంలో ఉన్నాము అని గుర్తు ఉందే మరి అవునవును ఈరోజు అప్పుడే 9వ రోజులో మనం ప్రవేశించాము 9 అనగానే ఆ సంఖ్యకే ఒక ప్రత్యేకత ఇక ఆ సంఖ్యను దేని చేత గుణించినా దేని చేత భాగించినా దేని చేసినా మళ్ళీ అదే దాని యొక్క స్వరూపాన్ని పోగొట్టుకోదు అని 9కి పేరు 9 2 18 అన్నాం 8 1 మళ్ళీ 9 9 3 27 అన్నాం అనుకోండి 2 7 9 మళ్ళీ అలాగా 9 యొక్క స్వరూపాన్ని స్వభావం దాన్ని మార్చుకోదు కనుక ఆ 9కి ఒక ప్రాధాన్యత తెప్పించారు మన పెద్దవాడు ఇక్కడ మనకి తల్లి చాలా గొప్ప విషయంగా చెప్తుంది గోదాదేవి ఒక్కొక్క సంఖ్యకి ఆ ప్రారంభం ఎలా ఇస్తారో 9 అనగానే మనకి అంటే పూర్వపు రోజుల్లో ఈ రోజుల్లో మనకి మడులు రత్నాలు మాణిక్యాలు పెద్దగా తెలియకపోవచ్చు కానీ పూర్వపు రోజుల్లోనే నవరత్నములే ఏదైనా మేడ చూసేటప్పటికి అబ్బా నవరత్న ఖచ్చితమైనటువంటి మేడ ఇది అనేవాడు నవరత్న ఖచ్చితము నవరత్నాలతో పొదగబడి ఉన్నటువంటిది అనేటటువంటి పదం అవన్నీ మనకు గుర్తు చేసేటట్టుగా 9వ పాసనం వచ్చేటప్పటికి తూ మణి మాడత్తు ఉంటుంది మేడ అంటే ఎక్కడ మామూలుగా మాడత్తు అంటే భవనం తూ మణి మాడత్తు అంటే నవరత్నాలతో పొదగబడి ఉన్నటువంటి భవనమే అది ఆ భవనాలు ఇలాగ మనకి
కొన్ని చాలా విషయాలు అంటే మన సంప్రదాయబద్ధంగా మాటలు తెలియకపోయినా కూడా కొత్త కొత్త మాటలు మనకి తెలుసుకునేటట్టుగా ఆధునిక యుగంలో కూడా అనుసంధానానికి వీలుగా ఉండేటట్టుగా ఈ తిరుప్పావయ్యని తల్లి మనకు అందించింది కదా. అది ఏదో ఏనండి మనకు అర్థం అవ్వదండి, తెలుగు భాషలో ఉందండి అని కొందరు ఎవరు అంటూ ఉంటే వినేవాళ్ళం చిన్నప్పుడు. అప్పుడు తెలిసేది నాకు, ఆహా ద్రవిడ భాషలో చెప్పింది కనుక. కానీ విషయం అంతా కూడా ఆవిడ అన్ని భాషల వాళ్ళకి కూడా అనుగుణంగా ఉండేటట్టుగా భారతీయ సంప్రదాయం అంటే ఏమిటో తెలుసుకోండి అన్నట్టుగానే అందించింది. ఈనాటి వాళ్ళకి కూడా వాళ్ళని తెలుసుకునేటట్లుగా తండ్రి మరి ఆ కొంచెం దానిలో అందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ అమ్మకేమీ పెద్దగా ప్రవేశం ఏం లేదు, కానీ ప్రవేశం అంతా ఈ గోష్ఠి వాళ్ళకే ధన్యత చెప్తాను నేను. ఈ గోష్ఠి ప్రారంభించిన తర్వాతనే నిజంగా చెప్పాలంటే, అంతకుముందు ఆడుతూ పాడుతూ ఎగురుతూ గంతులు వేస్తూ ఇలాగా చేస్తూ ఉండేటటువంటి దాన్ని మా అమ్మమ్మ గారు నాకు పేరు పెట్టేవారు. కాళ్ళు ఎగరేసుకొని ఊరికే పనులన్నీ చేయకపోతే ఆడపిల్లలు పెద్దదాన్ని అయ్యామంటే మీ అత్తవారింటికి వెళ్ళామంటే నన్ను అనిపోస్తారు వాళ్ళందరూ. అరే మా అమ్మమ్మ కాళ్ళు ఎగరేసుకుని గంతులు వేసుకుని ఎడుతూ చిన్నప్పుడు అంత జాయ్ఫుల్గా ఉండేది. ఎందుకో తెలీదు, ప్రతి చిన్న విషయం ఆనందాన్ని ఇస్తూ ఉండేది నాకు. ప్రతి చిన్న విషయమును ఇలా అంటుంటే మా అమ్మ ఏంటమ్మా ఏంటంతా ఏం పని చేయాలో చెప్పే, ఒక్క నిమిషంలో ఇలా చేసి నీకు అక్కడికి పెట్టేసి వెళ్ళిపోతాను అనేదాన్ని. పని చేస్తున్నప్పుడు కూడా పనిలో మనకి ఏదో పని ఇది చేసుకోవాలి అని విసుగు ఉండేది కాదు. అదే ఆ జీవితంలో కూడా ఆ పరమాత్మ ఎలా ఇచ్చేసాడో ఈ జీవితాన్ని అనిపిస్తుంది. ఆశ్చర్యం వేస్తుంది నాకు నన్ను నేనే తలుచుకున్నప్పుడు. ఎక్కడ పార్థసారథి గారు, ఎక్కడ మా జీవితం? ఆ పార్థసారథి గారి జీవితం నాతో గడిపి మాకు మరింత ఆనందాన్ని ఇచ్చేసేసి ఆ ఆనందాన్ని మరో 30 ఏళ్ళ దాకా పంచుకునేటట్టుగా ఉందా అన్నంత ఆనందం వచ్చి అనుక్షణము మాకు వారు గుర్తు వస్తూనే జీవితంలో ఇలా నడవాలి, జీవితంలో ఇలా ఉండాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా నెమరు వేసుకున్నట్టుగా ఉంటుంది మాకు ఒక్కొక్కటేను. ఈ ప్రత్యేకమైనటువంటి దానిలోని గోదాదేవి ఈ పాసురంలోని ఏం చెబుతుందో చెప్పండి. అసలు మొత్తం తిరుప్పావై అంతా నేను చదవలేనండి అన్నా కూడా మీకు ఏ ఒక్క పాసురం వచ్చినా చదవండి, ఏ ఒక్క పదం వచ్చినా అనండి. తిరుప్పావై మొత్తం అంతా చదివిన ఫలాన్ని ఇచ్చేస్తోంది. ఇది వేదం యొక్క గొప్పతనం. వేదములోని మనం వేదం అంతా చదవగలమా? ఎవ్వరూ చదవలేరు. చదివిన వేద పండితులు కూడా వేదం అంతా చదవాలి. వాళ్ళకే పెట్టినటువంటి ఆ కొన్ని పత్తులు మాత్రమే చదవగలుగుతారు. మరి వేదం అంతా చదవకపోయినా కూడా వేదములో ఒక్క పదం అన్నా కూడా వేదం అంతా చదివిన ఫలాన్ని ఇస్తుంది వేదం యొక్క గొప్పతనం. పెద్దవాళ్ళందరికీ కూడాను మీరంతా వాళ్ళకి సహాయం చేయక్కర్లే, ఒక చిన్న సహాయం చేసి చూడండి. వాళ్ళు ఉన్నతులు కనుక వాళ్ళ ఔన్నత్యాన్ని ప్రదర్శించుకునేటట్టుగా వాళ్ళ గొప్పదనాన్ని చాటుతారు. ఇదే మనకు నేర్పుతారు చిన్నప్పుడు కూడాను. ఏ చిన్న పని ఎవరు చేసినా కృతజ్ఞతాభావంతో వాళ్ళని ఎప్పుడూ కూడా ప్రశంసిస్తూ ఉండు. కృతజ్ఞతాభావం ఉంది అంటే నీలో ఔన్నత్యం పెరుగుతోంది అని అర్థం. ఎంతటి కృతజ్ఞతాభావం మనకు కలిగి ఉంటే అంత ఎత్తుకు మనం ఎదుగుతాము, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా అంత ఎత్తుకు మనం తీసుకురాగలుగుతాం కూడాను. అది ఆ కృతజ్ఞతాభావం అనేది. అలాగా ఈరోజు మనం అందరం కూడా ఈ తూమని మాడత్తు అని, தூமணி மாடத்து சுற்றும் விளக்கெரிய தூபம் கமல் துயிலமேல் கண்வளலும் மாமான் மகளே மணிக்கதவந்தாள் திரவாய் மாமேல் அவளை எழுப்பீரோ உன் மகள்தான் ஊமையோ அன்னிச்சவிடோ அனந்தரோ ஏமம் பெருந்துயல் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுண்டன் என்னென்று நாமம் பலவுன் నవీంద్రేలుడెన్బలవాయ్. ఇది తిరుప్పావై తాలూకు గొప్పతనం అంతాను. గోదాదేవి ఎక్కడో ఆధ్యాత్మికకి లౌకికానికి ఏమీ సంబంధం లేదు అనుకునే వాళ్ళ కోసమని
ప్రత్యేకంగా అందించినటువంటి పాసురం అనిపిస్తుంది. మన యొక్క సంబంధాలు అంటే దేహ సంబంధాలతో కూడా భగవంతుని సంబంధం కలుపుకోవడం. దేహ సంబంధానికి భగవత్ సంబంధానికి సంబంధం లేదండి. వీళ్ళంతా చుట్టాలు, బంధువులు అంటే రాబంధువులు అండి అని ఇలాంటి మాటలు అంటూ ఉంటే అప్పుడు వింటూ ఉంటాం మనం. కానీ ఆ గోదాదేవి అందరినీ తన వాళ్ళగా చేసుకొని ఏముంటుందో తూ మణిమాలత్ అంటే ఈ ప్రత్యేకమైనటువంటి నవరత్న ఖచ్చితం తూ మణి తూ అని ఇక్కడ ప్రత్యేకమైనటువంటి దానిలో కొత్త రకమైనటువంటి దానిలో ఇందులో కూడా 9 అని అర్థం రావడం వచ్చేటట్టుగా నవరత్నములు అనేటువంటి పదం వచ్చేట్టుగా 9వ పాసంలో ఏమొచ్చి చుట్టూం విరక్కిరియా అంటుంది. చుట్టూలా కూడా అన్నమాట. అంటే భవనం ఉండడం అంటేనే వెలుగులు లేకుండా భవనం ఉండదు కదా. లైట్లు లేకుండా ఎక్కడైనా మనకి ఇల్లు చూపిస్తారా? కానీ అందులో ఏమిటిది చుట్టూం విరక్కిరియా. విளக்கு అంటే దీపాలు. దాని భవనం అంతా ఉండాయి దీపాలు. ఎంత బాగా ఉన్నాయంటే అంటే ప్రకాశిస్తున్నటువంటి దీపాలన్నీ కూడా అంతేనా? ఒక దీపాలు ఉంటే సరిపోయింది. ఎలక్ట్రిక్ దీపాలలాగా, లేకపోతే దీపాలు ఏ దీపం అయినా సరే దీపాలే కాదు అక్కడ. ఇంకా ధూపం కమళం అంటుంది. ధూపం అంటే ధూపం, ధూపం సువాసనలు అన్నమాట. కమలం పరిమళంతో ఉన్నటువంటిది. తుయిల్ అమల్. తుయిల్ అంటే అన్ని వేళలా, ఏదో పొద్దున్న వెళ్ళేసరికి ఒక రకము, సాయంత్రం వెళ్ళేసరికి ఇంకో రూపంగాను కాలు ఉండేవి. అన్ని విధాలుగా ఉండేట్టుగా అన్ని ఎల్లవేళలా కూడా మనకి నిద్ర వచ్చేస్తుందా అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. అంత అలంకరణతో ఉన్నటువంటివి. అదే అదే మేల్ అంటున్నారు. ఆ చెయ్య అంటే పడక ఇది పెట్టింది. ఎలా ఉందట? కన్వరడం అని అనేసరికి కన్ను మూసి ఇంకా ఒక్కసారిగా నిద్ర వచ్చేస్తుందా అన్నట్టుగా ఉండేటువంటిది. అంత లోపల ఉన్నటువంటి ఆ గోపిక అసలు అటువంటి భవనంలో కూర్చుంది నిశ్శబ్దంగా, ప్రశాంతంగా. అంటే నిశ్శబ్దం వేరు, ప్రశాంతం వేరు అక్కడ మళ్ళీ. అలాగా ఆ వాతావరణంలోనే ఉండేసరికి వద్దన్న వాళ్ళు వెళ్ళిన వాళ్ళకు కూడా నిద్ర వచ్చేటట్టుగా ఉంటుంది కదా. అటువంటి దానిలోని ఆ గోపిక ఎంత చక్కగానో నిద్రపోతుంది అన్నమాట. అనయమే ఆ పక్క మీద పడుకున్నటువంటిది కళ్ళు మూసుకొని పడుకున్నాడు. మామాన్ మగళే అంటున్నారు. అంటే ఇక్కడ మనకి బాగా తెలుస్తుంది. మామ కూతురా అంటే మేనమామ కూతురుని హాస్యం చేసుకోవడం అనేది వదిన మరదల సరదాలు అంటూ ఉండేవాళ్ళం చిన్నప్పుడు. ఆ మేనమామ కూతురు అయితే మామ కూతురా అంటాం అనమాట. అంటే నీకైతే చెల్లుతుంది వెళ్ళాటువన్నీ అంటారే. అలా మామాన్ మగళే మేనమామ కూతురా మనకి కదవంతాళ్ళు తెలివాయి. నువ్వు లోపలైతే ఉన్నావు కానీ నీకు ఉన్నటువంటి భవనం చూడు మణికి కదవం, మామూలు గడి కాదు అది. మణులతో పొదగబడి ఉన్నటువంటి ఆ గడి కొంచెం నీ చేత్తోనే తీయమ్మా అంటుంది అన్నమాట. తాళం తెరువా, దానికి తాళం తీయమ్మా అని అడుగుతున్నారు. మామీ ఆ అమ్మాయి ఇంకా లేచినట్లేదు నీ కూతురు, అందుకని అంటాం అనమాట. అక్కడ వాళ్ళకి ఏమైనా కనిపిస్తున్నారా? నిజానికి అంతా ఊహించుకోవడం, అంతా భావించుకుంటూ ఇంకా మన నిద్రపోలేదంటే ఇంతసేపు నుంచి గుమ్మల్లో ఉండి లేపుతూ ఉంటే లేపట్లేదు అని చెప్పి మామీర్ అవరై ఓ అత్త అనమాట. అంటే మేనత్తని మాకు నువ్వైనా కొంచెం లేపకూడదా? ఎഴുപ്പീരോ అంటే నువ్వైనా లేపకూడదా కొంచెం? ఉన్మగల్తాన్ అనడంలోని ప్రత్యేకంగా మన వాళ్ళు అంటుంటారు. కోపం వచ్చింది అనుకోండి, మీ అబ్బాయి అంటూ ఉండడం వింటూ ఉంటాం అప్పుడప్పుడు ఎవరైనాను. మీ అబ్బాయి అయితే ఆ అబ్బాయి తనకేమవుతాడు? తను కట్టుకున్న భర్తే కదా. మీ అబ్బాయి ఇలా చేశాడు, మీ అబ్బాయి అలా చేశాడు అని మాకు వచ్చినప్పుడు వాళ్ళు ప్రత్యేకంగా చెప్పుకోండి. మా అమ్మమ్మ నాకు అవన్నీ మా అమ్మమ్మ దగ్గర పెరిగాను కదా. మా మేనత్తలందరూ కూడా ఏవేవో చెప్తుంటే వింటూ ఉంటే ఏమరా మీకేమి అర్థం అవుదా? సంబంధాలు తెలియవా అని అనేది మా అమ్మమ్మ నవ్వుతాను. మీ అబ్బాయి అంటారు ఎందుకు అంటే అలాగా ఉన్మగల్తాన్ ఓ మయ్యో అంటే
అది చూడు నీ కూతురు అంటుందన్నమాట. మగల్దాన్ అంటే నీ కూతురు ఏం చేసిందో తెలుసా? ఇక తలుపు తీయడం లేదు. ఏమైనా ఆవిడ మొగదా అంటే అన్నిచ్చెవిలో అనంతలో అంటే లేకపోతే అనంతలో అంటే జాడ్యముగా అలా పడుకుందా లేదా అది ఇది కాకపోతే మందుల హేమంతుల్ అంటే ఎవరైనా అంటే కావాలి కాచి ఉండి లేచే ఉండి జాగ్రత్త అని ఎవరైనా భయపెడుతున్నారా ఆవిడ్ని? లేవడానికి లేవకుండా ఉంది అంటూ పెరుంతుయిల్ పెరు అంటే పెద్దది, తుయిల్ అంటే నిద్ర, పెద్ద నిద్ర వచ్చినట్టుగా ఏమిటా నిద్రపోవటం మందిర పట్టాడో అంటున్నారు. అంటే ఏమిటర్థం? మంత్రాన్ని ఎవరైనా వేసేసారా? మన వాళ్ళు మంత్రం వేసేసారా అనే పదాలు ఒకటి ఉంటాయి పూర్వ రోజుల్లో. అంటే ఏమిటి? వాళ్ళకి ఏదైనా కాస్త మంత్రం జల్లేశారు అనేసరికి వాళ్ళు ఇంకా మరి మన కదలలేరు మెదలలేరు అట్లాగే ఉంటారన్నమాట. అలా మంచిగా పట్టాడు. ఏమైనా మంత్రాన్ని వేసేసారా? మంత్రం చేశారా? మామాయన్ అంటే మహామాయావి అంటే ఆశ్చర్య జ్యేష్ఠులైనటువంటిది ఆవిడ సాంబాలు. మాధవన్ కేశవన్ అంటే మాధవన్ అంటుంది. ఆ ఆశ్చర్య చకితుడైనటువంటి వాడు కదా కృష్ణుడు. ఆ మామాయన్ మాధవన్ ఆ మహామాయావి అయినటువంటి ఆ మాధవుడు ఆ మాధవ వైకుంఠన్ అదే వైకుంఠవాస అంటే ఏమిటి? ఈ అమ్మాయికి ఏమిటి ఇష్టం? ఆ కృష్ణ పరమాత్మ యొక్క పేర్లు. అందుకని మేము ఆ కృష్ణ పరమాత్మ పేర్లే చెప్తాం. చెబితే అప్పుడు మా దగ్గరికి వస్తుంది కదా అనే ఉద్దేశంతో మామాయన్ మాధవన్ వైకుంఠన్ ఎన్నెండు నామం బలం అంటే ఓ వైకుంఠవాసుడా, ఓ మాధవ, ఓ నారాయణ అని ఎన్ని పేర్లు అని ఎన్నో అని నామం అంటే భగవన్ నామాలని పలువు అంటే పలుమార్లు అనేక మార్లు సంకీర్తిస్తున్నామే మేము. తనకు కావాల్సింది తనకు ఇష్టమైనది అదే కదా. మరి ఆ సంకీర్తన చేసి ఆ కృష్ణుడినే దర్శించుకుంటూ లేమంటున్నాం మేము. రమ్మన్నా కూడా లేవలేకపోతుంది ఏమిటి? ఎవడైనా మంత్రించి కదలకు అని చెప్పారా ఏమిటి అని చక్కగా ఇందులో చెప్పడంలోని ఈ ప్రత్యేకమైనటువంటి దానిలోని చలి గోదాదేవి ఎన్ని విధాలైనటువంటి అంటే పరిశుద్ధములైనటువంటి నవవిధములతో నవవిధములైనటువంటి మణులతో నిర్మించబడినటువంటి మేడలోని అంపశయ్య అంటాం మామూలుగా, సుఖశయ్య ఆసనం మీద చుట్టూ దీపాలన్నీ వెలుగుతూ ఉండగా అగరధూపాలు గంధాలు సుగంధ ద్రవ్యాలన్నీ కూడా అక్కడ పరిమళంగా ఉంటూ ఉండగా నిద్రిస్తుంది. ఓ అత్త కూతురా అందులో కొంచెం సన్నిహిత సంబంధం అన్నమాట చెప్పడం. మణి కవాటపు గడియ తీయమ్మా అంటున్నారు అన్నమాట. అంటే అంతకే పలకడాలి. మణి కవాటపు గడియ తీయమని చెబుతున్నా కూడా పలకకపోతే ఓ అత్త నువ్వైనా సరే నీ కూతురిని రేపు నీ కుమార్తె నీ కూతురు ఏమైనా మొగదా లేక చెవిటిదా లేక అసలు జాడ్యత కలిగినటువంటిదా ఎవరైనా లేక ఎవరైనా కదిలితే ఒప్పుకోము అని కవలా కాచి ఉన్నారా ఏమిటి చెప్పమా? లేక గాఢ నిద్ర పట్టినట్లుగా ఏమిటా నిద్ర అని అడుగుతూ ఎవరైనా మంత్రించారా ఏమిటి అని మహామాయావి మాధవ వైకుంఠవాస అని ఎన్ని నామాలు మేము కృష్ణుడివి పలుకుతున్నామే. అయినా కూడా ఆమె లేవటం లేదు. ఆమె నిద్ర లేచేటట్లుగా చెయ్యి అని ఆ పక్కన ఉన్నటువంటి ఊహించుకుని ఆ మేనత్తకితో చెప్తున్నట్లుగా ఇందులో చెప్తున్నారు అన్నమాట. అయితే ప్రతి ఒక్క భాషణంలోని కూడా సాధారణంగా ఇందులో కొన్ని విషయాలు మనం గమనించవలసినవి ఏంటంటే, ఇంతకుముందు ముగ్గురు గోపికల్ని అంటే ఇదేమిటంటే 8వ పాసురంకి వస్తే ముగ్గురు గోపికలు అంటున్నారు. ఎందుకని? ముందు 5 పాసురములు మనకి ప్రారంభం అని చెప్పుకున్నాం, అంటే ఇంట్రడక్షన్ అని. ఆ తర్వాత నుంచి గోపికలను లేపడం ప్రారంభం అవుతుంది కదా. 6, 7, 8 ఈ 3 పాసురముల్లోని కూడా ముగ్గురు గోపికలను లేపారు. ఈవిడ ఈరోజు గోపిక 4వ గోపిక. ఈనాడు గోపికని లేపుతూ ఏమంటున్నారు? పరమాత్మే ఉపాయము అధ్యవసాయము అనేటటువంటి పరిస్థితి తెలిసినటువంటి ఈవిడ
భగవంతుని కంటే వేరొక ఉపాయమేమి అంటే భగవంతుడే ఉపాయం. భగవంతుడిని మించి వేరొక ఉపాయం ఇంకేం లేదు. మనం కూడా విశ్వసించేది అదే. మనం ఏదో గొప్పగా సాధించుకుని మనకింత ఐశ్వర్యం వచ్చేసింది అనుకుంటాం అనుకోండి, ఆ పరమాత్మ అనుగ్రహించాడు కనుకే ఈ మాట అంటూనే ఉంటాం పక్కన. మనమే ఏదో విర్రవీగి సంపాదించుకున్నాం అన్నామంటే వెంటనే అది కూలబడుతుందని తెలిసినప్పుడు అయ్యో అనుకుంటాకుండా ముందు భగవంతుడు ఇచ్చినదే, ఇచ్చిన మాత్రమే ఇచ్చును దైవము అని పాటలు పాడేవారు చిన్నప్పుడు. ఇచ్చిన మాత్రమే ఇచ్చును దైవము. అదేమిటంటే మనం ఎంత చేసుకుంటే అంత, ఎంత మనం పూర్వజన్మలో పుణ్యం చేసుకుంటే అంతని మనం అనుభవించి తీరుతాము. పుణ్యం అనండి పాపం అనండి ఏదైనా సరే అని. అంతకన్నా ఎక్కువ కావాలంటే రానే రాదు అనేవారు. ఎందుకు రాదు, మనం ప్రయత్నం చేస్తే ఎందుకు శుభ్రంగా తెచ్చుకోగలం అనుకునేవాడు. కానీ ఆ పరమాత్మ అనుగ్రహమే అంతాను అని చెప్పడానికి భగవంతుడికి వేరే అనేవాళ్ళు. ఇందులోని ఇతర ఉపాయాలేవి కూడా పరమాత్మందే. అంటే ఉపాయం అనండి ఏమనండి అన్నీ కూడా పరమాత్మే. భగవత్ ప్రాప్తిలోని కూడా మన స్వప్రయత్నం కూడా కొంతమంది ఏం చేస్తారు, భగవంతుడు ఇస్తాడు ఏం చేసుకుంటారు అని స్వప్రయత్నం మాని ఉండడం కూడా చేస్తూ ఉంటారు. చివరికి అంత స్థాయికి వెళ్ళిపోతుంది మనస్సు. ఈ స్థితి ఆత్మజ్ఞానుల విషయంలో కనిపిస్తుంది అన్నమాట. మనకి స్థిత ప్రజ్ఞ అవస్థ అంటాం. అటువంటి ఆ స్థాయికి వచ్చరికి భగవద్గీతలో చెప్తాడు, తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్థస్య కేశవ అని అడుగుతాడు అర్జునుడు. ప్రజహాతి యదా కామాన్ అని ప్రారంభిస్తాడు కృష్ణ పరమాత్మ. స్థితప్రజ్ఞుడు అంటే ఎలా ఉంటాడు అని. అలాగే ఈ స్థాయిలోకి వచ్చేటటువంటి మొదటి 2 పాశ్రమంలోనే కూడా వినలేదా, విని కూడా నువ్వు పడుకుని ఉన్నావా అని అంటారు. లేమ్మా లే అని లేపుతారు. ఆ ఫలాలు ఉపయోగించారు. కానీ ఈ పాశ్రమంలో మొదలు 4 పాశ్రమంలోని కూడా ఇక్కడి నుంచి ఒక 4 పాశ్రమాలు మొదలవుతాయి. ఈ 4 పాశ్రమంలోని కూడా నిద్ర తగదు, నిద్రమాను ఇవే శబ్దాలు మనకి గోదాదేవి ఉపయోగిస్తుంది. ఈ నిద్రా శబ్దాన్ని ఉపయోగిస్తుంది. అయితే నిద్ర అనగానే మనకందరికీ ఎలా అనిపిస్తుంది, పడుకోవడం అనుకుంటాం. సర్వ వ్యాపారాలంటే ఇది బిజినెస్ కాదండి. అన్ని పనులని కూడా విడిచిపెట్టి భగవద్ అనుభవంలో లీనమైపోయి ఉండడమే నిద్రావస్థ. అదే మనకి స్థిత ప్రజ్ఞావస్థ అని కూడా అనొచ్చు. ఆత్మజ్ఞానికి భగవద్భక్తి నిష్ఠుడికి కూడా ఇవి ఇలాంటివన్నీ కూడా సమానంగా ఉంటాయన్నారు. ఇక 3వ అవస్థలు ఏమిటి? ఇక అంటే దాన్ని ఇంకా మనం చెప్పాలి అంటే సమాన అవస్థలు అటు సుఖము ఇటు దుఃఖము 2 కూడా సమానమైన అవస్థలు ఉంటే దాన్ని ఏమన్నామండి, వైరాగ్యం అంటాం. ఈ సమానమైన అవస్థలు ఉండేటువంటి దాని వైరాగ్యం అంటే ఈ ప్రత్యేకమైన అవస్థలు అన్నీ కూడాను యోగ శాస్త్రంలో చెప్తారు. ఏమిటిది? ఒకటి యతమాన అవస్థ, ఇవన్నీ పెద్ద పేర్లు టెక్నికల్ వర్డ్స్. 2వది వ్యతిరేక అవస్థ, 3వది ఏకేంద్రియ అవస్థ, చివరిది 4వది వశీకర అవస్థ అని. అంటే ఈ 4 భగవంతుడు భగవద్గీతలోని కృష్ణ పరమాత్మ 4 శ్లోకాల్లోని వివరించాడు. తాబేలు ఉదాహరణగా కూడా మనకు కనబడుతుంది. కూర్మోంగాని వసర్వశ అని మనకి కూర్మము ఎలా అయితే తన అవయవాలని ముడుచుకుంటుందో అలాగా తాబేలు తన అవయవాలని ముడుచుకునేట్లుగా ఇంద్రియాలని విషయముల నుండి పూర్తిగా మరలించుట అనేటటువంటిది చిట్ట అవస్థ, యతమాన అవస్థ. ఇలాగా ఆధ్యాత్మికమైనటువంటి విషయములందు ప్రీతికి లేక మనకి సంయోగము ఇవన్నీ ఉండడము, ఇలా ప్రియ వియోగము దుఃఖము కానీ లేకుండా ఉండడం వ్యతిరేక అవస్థ అని.
ఇలా మొట్టమొదటి ఇలా అవస్థలని కూడా చెప్పినప్పుడు ఉద్వేగం కలగకుండా ఉండగలగడం, ఇవన్నీ స్పృహ లేకపోవడం, అనురాగం కానీ, భయము కానీ, క్రోధము కానీ ఇలాంటివి ఏమీ కలగకుండా ఉండడం, భగవద్ విషయంలోనే మననం చేసి ఉండడం ఏకేంద్రియ అవస్థ అని అలాగ మనకి ఒక్కొక్క దానికి చెప్తూ భగవద్ ఆగమనం మీద నిమగ్నుడే ఇతర వాంఛలు ఏవి కూడా లేకుండా ఉన్నటువంటి వాడు వశీకర అవస్థ అంటారు. ఈ వశీకర అవస్థని ఏమని చెప్తారు మన పెద్దవాళ్ళు, అన్నిటికన్నా కూడా గొప్పది చిట్టజీవితమని. ఈ వశీకర అవస్థ అందుకని ఆయనకి అంటే చాలా దగ్గరగా పరమాత్మకి దగ్గరగా పొందగలిగేటువంటి అవస్థనే వశీకర అవస్థ అన్నారు. ఇక ఆ తర్వాత ఇటువంటి స్థితిని ముందుగానే ఈ పాసురంలోనే మనకి చూపించి తర్వాత 3 పాసురములు ఇక మనకి ఈ 3 అవస్థలని కూడా వరుసగా చూపిస్తున్నారు అన్నమాట. ఈ క్రమమే మనకి భగవద్గీతలో కూడా అనుసంధించబడుతూ కనిపిస్తుంది కూడా మనకి. లోపల ఉన్నటువంటి ఆమెమో ఈ విధమైనటువంటి వశీకర అవస్థలో ఉండి భగవంతుడే ఉపాయమని నిర్వ్యాపారం అంటే ఏమిటి, వేరే ఇతర చింతనలు కానీ ఇతర ఆలోచనలు కానీ ఏమీ లేకుండా ఉండగలుగుతూ ఉంటుంది. బయట ఉన్న గోపికలు భగవానుడే ఉపేయమని పొందదగిన వాళ్ళని ఇవన్నీ వాళ్ళు ఎవరికి వాళ్ళే పొందడానికి కూడా ఆరాటపడుతూ మరీ ఉన్నారు. ఆ గుమ్మం దగ్గర ఉన్నటువంటి వాళ్ళన్నారు. భగవంతుడిని ఉపేయత్వాన్ని అనేటువంటి 2 ధర్మాలు ఉన్నాయి కదా. మరి ఈ జీవుడు భగవంతుడిని చేరడానికి భగవంతుడే ఉపాయము ఇది తెలిసింది. మరి ఆ జీవుని చేత పొందబడేవాడు ఉపేయము, అది కూడా భగవంతుడే. అందుకని భగవంతుడు ఉపాయమని తెలిసిన తన పనులన్నీ కూడా విడిచిపెట్టి తను అంటే జడీభూతులై ఉన్నటువంటి విధానంగా చెప్తున్నారు అన్నమాట. భగవంతుడు ఉపేయమని తెలిసినటువంటి వాళ్ళు కూడా తమంతటి తాము పొందలేమని తెలిసినా కూడా పొందకుండా ఉండలేరు కనుక ఆర్చితోని ఏదో ఒక పని భగవంతుడు పొందడం కోసం చేస్తూ ఉండేటువంటి విధానం అన్నమాట. అది ఉపాయం అని తెలిసిన వాళ్ళు కూడా అంటే ఈ విధంగా మనకి తెలిసిన ఉపేయము అనే పదాలు కొంచెం టెక్నికల్గా ఉన్నా కూడా మన నిత్య జీవితంలో వాటిని మన సామాన్య పదాలుగానే చెప్పుకుంటున్నాం. భగవంతుని పొందడం కోసం ఏ ప్రయత్నం మనం ఆచరించకుండా కానీ ఇతరులకు కలిగి అంటే ఆర్చని తొలగించడంలో కానీ వాళ్ళు ఎటువంటి మనోవాఖ్యాయములు అంటే భగవంతుణ్ణి ఏ ప్రయత్నాన్నో అంటే ఆశించకూడదు అని కానీ అంటే భగవంతుడు పొందాలి అనేటటువంటిది మన మనసులో ఉంటుంది. కానీ మనం ఏ ప్రయత్నము కూడా భగవంతుడు పొందడానికి చేయకపోయినా భగవంతుడు మనల్ని పొందాలనుకున్నప్పుడు భగవంతుడు పొందిస్తాడు అనేటువంటి విధానం వచ్చినట్టుగా దీనికి మనకి ప్రత్యేకంగా బోర్డు అని చెప్తున్నారు. భగవద్ అనుభవంలోనే ఉండడం వలన అది ప్రజ్ఞ ఏమిటి, ఈ ప్రత్యేకంగా భగవద్ ఆజ్ఞ అంటామే మనం. ఆ భగవద్ ఆజ్ఞ మనకి ఉపాయము ఉపేయము ఇలాగా ఎన్నో విధాలుగా చెబుతూ వస్తూ ఉంటే ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట అని చెప్పకుండా ఈ పరమాత్మ యందే వారి మనస్సు అనునిత్యము రమిస్తూ ఉంటుంది, అనునిత్యం భగవంతుని యందే లగ్నమై ఉంటుంది. అట్టి స్థితిలో ఉన్నటువంటి ఆమె ఈనాటి గోపిక అని ఈ 9వ చెప్పినట్టు మేలుకొలుపుతున్నారని చెప్పారు. మొదటి 2 పాసురాల్లోనే శ్రవణం చెప్పబడిందని చెప్పుకున్నాం కదా. తర్వాత పాసురములోని కూడా మననము నిరూపింపబడింది. ఈ పాసురము నుండి 4 పాసురములు ధ్యాన దశ అంటారు. శ్రవణం మననం తర్వాత ధ్యాన దశ సూచించబడుతోంది అన్నమాట. అటువంటి ధ్యాన దశలో పరాకాష్ఠ పొందినటువంటి గోపిక ఈనాటి గోపబాలిక అని మనకి చెప్తూ ఈ ప్రత్యేకమైనటువంటి 9వ
పాసురంలోని ఎన్నెన్ని విషయాలు అంటే తూమని మారుతాను ఒక్కదాన్ని చెప్పుకుందాం. ఈ గోపిక అద్దాల మేడ, మన వాళ్ళు ఏమంటాల్సింది అద్దాల మేడలోని అందం పడుకుని ఉంది. ఆ మేడ ఏమిటిది? స్వచ్ఛమైనటువంటి 9 విధాలైనటువంటి రత్నాలతో నిర్మించబడి ఉంది కదా మరి ఆ భవనం. అయితే ఈ పడుకొని ఉన్నటువంటి చీరు కూడా చాలా చక్కగా మనకి తల్లి గోదాదేవి తెలియజేస్తుందన్నమాట. అంటే మనం కూడా భగవద్ధ్యానం చేయలేకపోయినా కూడా ఒక భక్తుడు తన మనస్సులో అనుభవించి ఆనందిస్తున్నటువంటి తీరుని స్మరించినంత మాత్రం చేత, అందుకు ఈ పాసురం తాలూ గొప్పతనం. మనం అలాగే వెళ్ళి ఒక ఖచ్చితమైన మేడలో పడుకుని ఉంటేనే తప్ప మనకి అనుభవం అవుదా అని కాదు. ఇందులోని ఉన్నటువంటి దానిలో తీరుని స్మరించినంత మాత్రం చేత మనం అందరం తరిస్తాము అని చెప్పేసింది గోదాదేవి అని మనకి అందరూ చెప్తే, ఈ విధంగా ఈ గోపికలు ఆమె యొక్క భవన సౌందర్యాన్ని ముందుగా ప్రశంసిస్తున్నారు. అక్కడ నిలబెడుతున్నారు, వాళ్ళు అనుభవిస్తున్నారు ఆ మేడ యొక్క సౌందర్యాన్ని. ఆ మేడలో ఆ కృష్ణ పరమాత్మతో పాటుగానే ఈమె ఆనందిస్తోంది అనే విషయంతో పరిశుద్ధమైన మణులతో నిర్మించబడింది అనగానే, మణులు ఎలా ఉంటాయండి? ఇటు చూస్తే అది కనబడుతూ ఉంటాయి. దానికి ప్రశ్న నిర్మలము, పరిశుద్ధము, ఈ పదాలన్నీ కూడా మనకి పర్యాయ పదాలలాగే కనబడుతూ ఉంటాయి, కానీ కాదు. ఎందుకని? వాటిలోని ఒక అంటే దోషం ఒకప్పుడు ఉండి తొలగిపోయింది అనుకోండి, దాన్ని నిర్మలం అంటాం. మలం ఉంది అందులో, ఆ మలం తొలగింది కనుక నిర్మలము అనబడుతుంది అది. అలాగే ఎప్పుడూ దోష స్పర్శ అనేటటువంటి లేనటువంటిది పరిశుద్ధము, శుద్ధమవుతుంది కదా. అలాగే పరమాత్మ నిత్య శుద్ధుడు అంటే నిత్య శుద్ధుడే పరమాత్మ. ఒకసారి మాలిన్యం ఉండి తర్వాత అయినటువంటి వాడు కాదు. కానీ అతని అపహత పాత్మాది గుణాలన్నీ కూడా జ్ఞానానందమయములైనటువంటి ఎన్నెన్నో అవి అంటే వీటన్నిటినీ కూడా సంకోచిస్తూను వీటిలోని కూడా అవి ఎల్లప్పుడూ కూడా స్వయం ప్రకాశములై ఉండేటట్టుగా మనకు కనబడుతూ ఉంటాయి. ఈ మణుల గురించి చెప్పినప్పుడు జీవుడికి సహజంగానే జ్ఞాన ఆనందాది గుణములు కలవాడే. ఇది గోదాదేవి మనకి తెలియజేస్తుంది. మనకి సహజంగానే జ్ఞానము ఆనందము, జ్ఞాన ఆనందాది గుణములు కలవాడమే అయినా కూడా ప్రకృతి సంబంధం చేత వెంటనే ఒకప్పుడు అవి తగ్గుతూ ఉంటాయి. ప్రకృతి సంబంధం తొలగిందనుకోండి, జీవుడు నిర్మలంగా ప్రకాశిస్తాడు. ప్రకృతి సంబంధానికి మనం దూరంగా ఉన్నప్పుడు మనకి నిర్మలత్వం వస్తుంది మనలోని అని చెప్తారు. అంతే పరమాత్మ ఎప్పుడూ ఏ దోషములు సంబంధం లేనివాడు కనుక ఆయన ఎప్పుడూ కూడా సుపరిశుద్ధుడు. జీవుడు ఒకప్పుడు ఉన్నటువంటి దోషములు ఉన్నా తర్వాత పోగొట్టుకోవడం వల్ల నిర్మలుడవుతాడు. ఇలాగా నిర్మలుడే ప్రకాశ పరమాత్మ జీవులు అంతర్యామి అయి నివసిస్తూ ఉంటాడని మనం విశ్వసిస్తాం కదా. అప్పుడు పరమాత్మకు వాసస్థానం ఎవరు? జీవుడే. జీవుడు పరమాత్మ నివాసస్థానము. పరమాత్మ నివాసస్థానం అయినప్పుడు అతడు నిత్య శుద్ధ ప్రకాశము కలవాడవుతాడు. కనుక ఆ ప్రత్యేకమైనటువంటి భవనము పరిశుద్ధములైనటువంటి మణులతో నిర్మింపబడినటువంటి భవన దీపంలాగా మనకి వినబడుతుంది అంటున్నాను అన్నమాట. అంటే భవనముల వల్ల కనబడడం అనేటటువంటి చెప్పడంలోనే పరమాత్మ జీవులలో ఉన్నప్పుడు ఒకప్పుడు మలినమైనటువంటి వాడు కనుక ఆ జీవుడు అనేటటువంటి అంటే భవనం శుద్ధం కాదు, కానీ నిర్మలం అని తెలుసు కనుక అంటే నిర్మలమైనటువంటిది ఆ మేడ. ఎలా చెప్పబోతున్నారు?
పరమాత్మలో అంటే అంటే భగవద్ అనుభవంలోనే నివసించి ఉన్నది కనుక అది తెలియజేస్తూ తూమణి మాడం అంటే ఆ ప్రత్యేకమైనటువంటి తూమణి మాడుతూ అనడంలోనే ఎంత పరిశుద్ధమైనటువంటి వాటిని మణులతో అంతా కూడా అలంకరించబడినటువంటి దానిలో ఉందామే అని మనకి తెలియడంలోనే మిగిలినవి ఏమిటి అంటే భవనం అనేటటువంటిది ఒక రాయితో కట్టబడితే కాదు కదా, అటువంటి పరిశుద్ధమైనటువంటి రాళ్ళు, అన్ని రాళ్ళతోనే, రాళ్ళు అంటే అక్కడ ఏం రాళ్ళు ఇవి ప్రత్యేకమైన మణులే, ఆ మణులతోనే ఉన్నటువంటివి అన్నమాట. ఇలాగ మనకి ఆళ్వార్లందరూ కూడా మనకి ఇలాగ చెప్పారు. తులవిల్లి బంగాళం అంటారు, తులవిల్లి మంగళం. ఇలాగా మనకి ఆళ్వాళ్ళ గురించి చెప్పుకునేటప్పుడు అసలు వాళ్ళ ఒక్క దోషము కూడా లేదు కదా, అన్నీ కూడా అటువంటి వాళ్ళు ఉండేటటువంటిది దివ్య దేశాలన్నీ కూడా భగవద్ నిర్మితం కనుక అవి నిర్దోషములు అని దోషములు ఏమీ లేనటువంటి స్థానంలోనే ఆళ్వార్లు ఉంటే ఆళ్వార్ల హృదయంలోనే పరమాత్మ వచ్చి నివసించారు. ఇలాగా మనకి ఎన్నో తల్లి గోదాదేవి అందిస్తూ ఈ 9 అనేటటువంటి దానికి ఒక అందం చెప్తుంది తల్లి. ఈ 9లో కూడా ఏమిటి మనకి జీవుడికి దేవుడికి కూడా ఎన్ని సంబంధాలు ఉన్నాయి అంటే 9 అన్నారు. నవవిధ సంబంధాలు జీవుడికి. ఏమిటి సంబంధాలు? పితాపుత్ర సంబంధం, పితాపుత్ర తండ్రి కొడుకు, తండ్రి పిల్లడు అనే సంబంధం. తర్వాత చూద్దాం, తర్వాత మనకి రక్ష సంబంధం, రక్షకుడు ఆయన, రక్షింపబడేవాడు మనమే. శేషి సంబంధం, ఆయన శేషి వీళ్ళందరినీ వాయించేది రక్షింపబడేవాళ్ళని చూసేవాళ్ళు. ఆ తర్వాత భర్తృ భార్య సంబంధం. ఇంకా ఆ తర్వాత 5వది జ్ఞేయ సంబంధం. 6వది స్వామి సొత్తు సంబంధం, స్వస్వామి సంబంధం అంటాం, స్వామి సొత్తు. ఇంకా 7వది ఆధేయ సంబంధం, ఆధారము ఆధేయము అని. ఇక ఆ తర్వాత 8వది మనకు బాగా తెలిసినటువంటిది శరీర ఆత్మ సంబంధం. ప్రతి ఒక్కరికి కూడా పరమాత్మతో ఉండే సంబంధం శరీర ఆత్మ సంబంధం. చివరిది భోక్తృ సంబంధం. ఇలా మనకి వీటన్నిటికీ కూడా ఎంతో చక్కగా వీటిలో కూడా మనకి పెద్దవాళ్ళు ఊరికి అన్నీ ఇవ్వాల. పిశాచ రక్షక శేషి భర్త జ్ఞేయో రమాపతి స్వామి ఆధారో మహాత్మా భోక్తా అనూదిత అని జీవుడు పరమాత్మతో ఉండేటువంటి తండ్రి, రక్షకుడు, శేషి, భర్త, జ్ఞేయుడు, స్వామి, ఆధారము, ఆత్మ, భోక్త, ఇలాగా నవవిధ సంబంధాలు కలిగి ఉన్నటువంటి దానిలో ఈ నవవిధ సంబంధాలు వేరేగా మనకి తిరుప్పావై ఈ ధనుర్మాసం అయిన తర్వాత ఎవరైనా గుర్తు చేస్తే ఈ నవవిధ సంబంధాల్లోని కూడా ఎంతో వివరం మనకి అందించారు శ్రీభాష అప్పలాచార్యుల వారు. వారి గ్రంథం ఎవరైనా అందుకోగలిగిన వాడు ధన్యులు పొందండి. లేకపోతే ఈ దాసురాలే అందరికీ అందించి ఈ తిరుప్పావు పుస్తకం పేరు, గ్రంథం పేరు తిరుప్పావు. దీన్ని మనకి ఇచ్చినటువంటి వాళ్ళు ఉభయ వేదాంత శ్రీభాష అప్పలాచార్యుల చేత మనకి పబ్లిష్ చేసిన వాళ్ళు ఎవరు? దీన్ని శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీభాష అప్పలాచార్యుల వారు, తిరుప్పావు శ్రీభాష అప్పలాచార్యుల వారు పబ్లిష్ రాసింది గోవింద అది శ్రీభాష అప్పలాచార్యుల వారిదేను. శ్రీ దేవి సత్సంగం కాకినాడ, దేవి సత్సంగం కాకినాడ వాళ్ళు అందించారు. దాన్ని శ్రీమతి శ్రీరాధ అదే భూపాలవాడెవరు పబ్లిష్ చేశారు. సరే, నీరాకుంగ స్తనగిరిదటి సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి
स्वचिष्टायां सजिनिगडितं यावदात्कृत्य भुङ्क्ते गोदा तस्यै నమైదమిదం భూయేవాస్తు భూయః అని ఆండాచార్య ప్రారంభము అంతము కూడా ఈ నీలాతుంగ స్తనగిరితడి అనేటువంటి శ్లోకమే మనకు చెప్తారు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మంగళం శ్రీకురుక్షేత్రే రక్షాక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. भारद्वाजकुल अमृतौषधि विधोः आचार्यपीठे स्थितः श्रीनिवास रामानुजार्य गुरोः आप्त आगमान्तद्वयं तत्पादार्चनधारकं मनुमणिध्यानोल्लसन्मानसं रामकृष्णमाचार्यम् अस्मद्गुरुम् अहं भजे पार्थसारथिं गीताचार्यम् अस्मद्गुरुम् अहं भजे वेङ्कटाचार्यस्वामिनम् अस्मद्गुरुम् अहं भजे श्रीमन्नारायणाचार्यम् अस्मद्गुरुम् अहं भजे. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ॐ शान्ति शांति शांति. जय श्रीमन्नारायण.